మేడిగడ్డ నీటి వృధా వెనుక అసలు నిజాలివే. మన కళ్ల ముందే 500 కోట్ల రూపాయల నష్టం. మేడిగడ్డ దగ్గర 40 నుంచి 45,000 క్యూసెక్స్ వరద ప్రవాహాలు పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. ఒకవైపు తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతుంటే, మరోవైపు మన కళ్ల ముందే గోదావరి నీళ్లు వృధాగా పక్క రాష్ట్రం పాలవుతున్నాయి. అసలు మేడిగడ్డ వద్ద ఏం జరుగుతోంది? ప్రభుత్వానికి ఎందుకు ప్లానింగ్ లేదు? అసలు మనకు విజన్ ఉందా లేక కేవలం పాలిటిక్సా? కానీ ప్రకృతి సృష్టించిన కరువును ఎదుర్కోవడానికి ప్రకృతి మనకు ప్రణాళికని మనకు అందుబాటులో పెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ చాలా సురక్షితంగా ఉన్నది. కరెంట్ స్టేటస్ ఏంటో తెలుసా? మేడిగడ్డ బ్యారేజీ వద్ద 15,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. బ్యారేజీలోని 85 గేట్లు తీసేసి ఉన్నాయి కాబట్టి ఆ నీరంతా డైరెక్ట్ గా ధవళేశ్వరం బ్యారేజీకి అంటే ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లిపోతోంది. ఒకసారి ఆలోచించండి, రాష్ట్రంలో ఇప్పుడు మనం కరువుతో కొట్టుమిట్టాడుతున్నాం. నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నీళ్లు దొరికే ఏకైక జాగా ఈ మేడిగడ్డ. కానీ మన నీళ్లు మనకు దక్కకుండా పోతున్నాయి. ఎందుకు? దీనికి కారణం మనం చేపట్టాల్సిన కనీస రిపేర్లు లేకపోవడమే. మీకు తెలుసా, ఒకవేళ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ముందే మరమ్మతులు చేసి వాటిని సిద్ధం చేసి ఉంటే ఈ రోజు మనం ఆ నీటిని ఎత్తిపోసుకునే అద్భుతమైన అవకాశం ఉండేది. ఇక్కడ ఇంజనీరింగ్ పరంగా ఒక చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ 4Bలోకి నీటిని మళ్లించడానికి గోదావరిలో 95 మీటర్ల ఎత్తు నీరు ఉంటే చాలు. దీనికోసం పంప్ హౌస్ ఇంటేక్కి 100 మీటర్ల దిగువన ఒక చిన్న రబ్బర్ డ్యామ్ లేదా ఒక సాధారణ మట్టి కట్ట వేసుకున్న 95 మీటర్ల వరకు నీటి మట్టాన్ని పెంచుకోవచ్చు. ఈ ఐడియా ఏదో ఇప్పుడు పుట్టింది కాదు. 2 ఏళ్ల క్రితమే నాటి ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గా ఉన్న అనిల్ కుమార్ గారు ప్రభుత్వానికి చాలా క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు. కానీ అహంకారం, రాజకీయాల వల్ల ఆ అద్భుతమైన పరిష్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం చెత్తబుట్టలో వేసింది. ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు మన ఇంజనీర్లే ఒక 2 ఏళ్ల కిందనే ప్రభుత్వానికి సూచించున్నారు. ఆ కన్నెపల్లి పంప్ ఇంటెక్ స్ట్రక్చర్ దగ్గర మనకు 95 మీటర్స్ లెవెల్లో కనుక గోదావరి ప్రవాహాలు ఉంటే మనం 4Bలోకి నీళ్లు మళ్లించుకోవచ్చు. ఇక్కడ ఆ ఆఫీసర్ అనిల్ కుమార్ గారి గురించి అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ 3 బ్యారేజీల్లో పడిన బొంగలను గ్రౌటింగ్ ద్వారా మూసేసి ప్రాజెక్టులను కాపాడిన వ్యక్తి ఆయన. ఒక సీనియర్ ఆఫీసర్, ఇంత మంచి విజన్ ఉన్న వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆయన్ని ఏ పోస్టింగు ఇవ్వకుండా బెంచ్ మీద కూర్చోబెట్టడం. ఇరిగేషన్ శాఖ చరిత్రలోనే ఒక ఈఎన్సీ స్థాయి అధికారిని ఇలా ఏ పని లేకుండా కూర్చోబెట్టడం అనేది ఒక అపూర్వ ఘట్టం, ఒక దురదృష్టకరమైన ఘట్టం. చివరికి రిటైర్మెంట్ రోజున ఒకే ఒక్క రోజు పోస్టింగ్ ఇచ్చి ఇంటికి సాగనంపారు. ఇది చూస్తుంటే మనకు ప్రాజెక్టులు కాపాడటం కంటే రాజకీయాలే ముఖ్యమా అనిపిస్తోంది కదా. మేడిగడ్డ దగ్గర మనకు లభ్యమవుతున్న నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశాలు ఏమున్నాయనేది ఇంజనీర్లను కూర్చోబెట్టి, నిపుణులను కూర్చోబెట్టి చర్చించి పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. ఇప్పుడు సిచ్యువేషన్ సీరియస్ గా ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ CWC తెలంగాణకు అడ్వైజరీ ఇచ్చింది. జలాశయాల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోండి, తాగునీటికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని వార్నింగ్ ఇచ్చారు. మన ప్రాణహిత నీరు ప్రకృతి మనకిచ్చిన గొప్ప కానుక. కానీ జూన్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 TMCల నీరు ధవళేశ్వరం వైపు వెళ్లిపోయింది. ఇది చూస్తుంటే పోలవరం డ్యాం పూర్తయ్యే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కొట్టుకుపోయింది కేవలం నీరు మాత్రమే కాదు, ఒక భారీ ఆర్థిక వ్యవస్థ, మన గ్రామీణ సంపద. ఒక్కసారి మ్యాక్రో ఎకానమిక్ లెక్కల ప్రకారం ఆలోచించండి. సముద్రంలోకి కొట్టుకుపోయిన ఈ 10 TMCల నీటితో దాదాపు 1,00,000 ఎకరాలకు వరి పంట పండించవచ్చు. 1 ఎకరా వరి పంట విలువ సగటున 40,000 రూపాయలు అనుకున్నా మన కళ్ల ముందు కొట్టుకుపోయింది కేవలం నీరు కాదు, అక్షరాల 400 కోట్ల రూపాయల విలువైన గ్రామీణ సంపద. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన 1,00,000 కోట్ల రూపాయల అప్పుకు మనం కడుతున్న వడ్డీలు ఒకవైపు, మన చేతుల్లో ఉన్న నీటిని వాడుకోలేకపోతున్న నష్టం మరోవైపు. ఇదొక డబుల్ డిజాస్టర్. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, మన చేతులతో మనం తెచ్చుకుంటున్న మ్యాన్ మేడ్ డ్రాట్. పోలవరం అంటే గోదావరి జిల్లాల హక్కులకు సంబంధించిన విషయం మాట్లాడితే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా మనకు ఆ జల హక్కులకు సంబంధించిన సమస్యలు రావచ్చు.
ఈ వ్యూహాత్మక తప్పిదానికి ఇప్పుడు పల్లెల్లో మనుషుల జీవితాలు బలి కాబోతున్నాయి. నీళ్లు లేక బోరుబావులు ఎండిపోతుంటే ఈ వానాకాలం సీజన్లో పల్లెల్లో నాగళ్లు మూలన పడుతున్నాయి. ఫలితం ఏంటో తెలుసా? మెదక్, నల్గొండ లాంటి జిల్లాల నుండి మళ్లీ ముంబై, హైదరాబాద్ నగరాలకు నిర్బంధ వలసలు మొదలవుతాయి. రిజర్వాయర్ నిండి ఉంటే ఊర్లోనే ఉండి గౌరవంగా బతికే కూలీలు ఇప్పుడు పట్టణాల్లో భవన నిర్మాణ కార్మికులుగా మారడానికి కారణం వ్యవస్థ చేసిన ఈ ఘోర వైఫల్యమే. ఈ కథ ఇక్కడితోనే ఆగడం లేదు. భవిష్యత్తులో తెలంగాణ ఎదుర్కోబోయే మరో లీగల్ ప్రమాదం కూడా దీని వెనక పొంచుంది. మన నీటిని మనం వాడుకోకుండా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్కు, సముద్రానికి ఇలాగే వదిలేస్తుంటే భవిష్యత్తులో గ్రీన్ ట్రిబ్యునల్ లేదా కృష్ణా గోదావరి బోర్డుల ముందు మాకు నీళ్లు చాలడం లేదు, మాకు అన్యాయం జరుగుతోంది అని తెలంగాణ వాదించే నైతిక హక్కును మనం పూర్తిగా కోల్పోతాం. మీకిచ్చిన నీటినే మీరు వాడుకోలేక గేట్లు తెరిచారు కదా అని పక్క రాష్ట్రాలు వాదించే అవకాశాన్ని మనమే స్వయంగా ప్లేటులో పెట్టి ఇస్తున్నాం. ఈ మేడిగడ్డ రిపేర్ అనేది పోలవరం పూర్తయ్యేదాకా ఇది కానే కాదనేది నేను ఖచ్చితంగా రూఢిగా చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఎల్నినో లాంటి కరువు పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మన దగ్గర ప్లాన్ లేదా, విజన్ లేదా? సిడబ్ల్యూసీకి వస్తున్న సూచనల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో యొక్క ప్రభావాలు మన దగ్గరనే కాదు, యూరోప్లో, అమెరికాలో అన్ని దేశాల్లో కూడా కనబడుతుంది. తెలంగాణ రైతాంగం, పౌర సమాజం నిలదీయాల్సిన ఏకైక ప్రశ్న, ఈ ఎల్నినో కరువును ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి అసలు ఏమైనా ప్లాన్ గానీ, విజన్ గానీ ఉందా, లేక కేవలం బ్యారేజీ గేట్లు తెరిచి నీటిని వదిలేయడమేనా పరిష్కారం? అసలు అనిల్ కుమార్ గారి లాంటి ఎక్స్పర్ట్స్ సలహాలను ఎందుకు పట్టించుకోలేదు? మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తెలుసుకోవాల్సిన నిజం.